మోషే సుఖోపవాసములలోని మొదటి దినము. నిర్గమకాండము 1వ అధ్యాయము. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేరులు ఏవనగా రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులోను, బెన్యామీను. దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను: ఇదిగో, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదమను రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామెసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు మీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసిదిరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీయులతో, పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులందరకు ఆజ్ఞాపించెను. ప్రారంభ ప్రార్థన. దేవా, మాకు కలిగే శ్రమలు మా మేలు నిమిత్తమై ఉపయోగించుము. ఇశ్రాయేలీలకు ఐగుప్తులో కలిగిన శ్రమల ద్వారా వారిని రాజ్యమునకు ప్రత్యేక జనముగా ఉండుటకు సిద్ధపరిచిన రీతిగా మమ్మును కూడా సిద్ధపరచుము. దేవా, వెనుకనున్న శత్రువుల వల్ల కానీ ఎదుట ఉన్న నీళ్ల వల్ల కానీ హాని కలగకుండా అద్భుతమైన రీతిగా నీ జనులను కాపాడిన విధముగా మమ్ములను కూడా సైతాను, లోకము, శరీరము అను శత్రువుల నుండి కాపాడి ఆటంకముల నుండి విడిపించుమని వేడుకొనుచున్నాము. దేవా, 40 ఏండ్లు ఇశ్రాయేలీలకు ఆహారం ఇచ్చిన పోషకుడవుగాను, ఆజ్ఞలు బోధించు బోధకుడవుగాను, అరణ్యంలో నడిపించిన మార్గదర్శకుడుగాను ఉన్న విధముగా మమ్ములను కూడా ఈ లోకారణ్యంలో పోషించుచు నీ బోధ చూపించుచు అన్ని అంధకారముల నుండి క్షేమముగా నడిపించుమని వేడుకొనుచున్నాము. ఇశ్రాయేలీలకు ప్రార్థనా సమయమందు జయము కలిగినట్లు విసుగదల లేని ప్రార్థనా శక్తి మాకును అనుగ్రహించుము. మా ప్రార్థనా చేతులు వాలకుండునట్లు మమ్మును బలపరచుము. ఎప్పుడైనను ఎక్కడైనను కొంచెమైనను సైతాను శోధనలో పడే అజ్ఞానము కలుగనీయకము. నీవే జయమును ప్రకటించుమని వేడుకొనుచున్నాము. అనంతుడవైన దేవా, చేదు నీళ్లను మంచినీళ్లగాను, సామాన్య జలమును ద్రాక్షారసముగాను మార్చిన నీవు
మా కన్నీళ్లను ఆనంద బాష్పములుగా మార్చుమని వేడుకొనుచున్నాము. నీ కృప మాకు తోడయుండునుగాక. విడుదల అయిన తరువాత ఓ విమోచనకర్త, ఇశ్రాయేలీలకు స్తుతి కీర్తన నేర్పినావు. పరలోకమునకు వినబడే స్తుతి కీర్తన రాగము మాకు ఇక్కడే నేర్పుమని వేడుకొనుచున్నాము. నీ జనాంగమునకు అరణ్యములో ఆరాధన స్థలమును నియమించిన దేవా, నీ దానములు పొందే పని కంటెను, శత్రువులతో పోరాడే పని కంటెను, నీ సన్నిధిని కూర్చుండి నిన్ను ఆరాధించే పని మహాశ్రేష్టమైనదని మాకు బోధించుము. నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే హృదయమును అనుగ్రహించుము. ఆమేన్. నిర్గమాకాండములోని భాగములు 1 బానిసత్వము 1 మరియు 2 అధ్యాయములు. అందులో ఏ అంశము? విమోచింపబడిన జనుల యొక్క బానిసత్వము. బి మోషే పుట్టుక, మోషే పెంపకము, మోషే ద్వేషింపబడుట, మోషే పారిపోవుట, మోషే వివాహము. సి శ్రమలు ఇశ్రాయేలీలకు విశ్రాంతి లేకుండా చేసెను. శ్రమలు ఇశ్రాయేలీలను పరిశుద్ధపరిచెను. శ్రమలు ఇశ్రాయేలీలను ఐక్యపరిచెను. శ్రమలు ఇశ్రాయేలీలను మర్రపెట్టునట్లు చేసెను. 2 విమోచన 3-15 అధ్యాయములు. అందులోని ఏ దేవుడు దిగివచ్చుట, రక్తము ద్వారా ఇశ్రాయేలీలను విమోచించుట. బి మోషే పిలువబడుట, ఐగుప్తుకు వచ్చుట, ఫరో ఎదుట అద్భుతములు చేయుట, ఇశ్రాయేలీలు బయలుదేరుట. సి మోషే జీవితము. సిలో 1 మొదటి 40 సంవత్సరములు తాను రాజకుమారుడు అనుకునుట. 2 తర్వాత 40 సంవత్సరములు తాను వట్టివాడవనుకునుట. 3 చివరి 40 సంవత్సరములు దేవుడు తన పనిని జరిగించుకొనుట. 3వ భాగం ఇశ్రాయేలీలు విద్యను అభ్యసించుట 15-22 అధ్యాయము వరకు. అందులోని ఏ అంశము? ఇశ్రాయేలీలు విద్యను అభ్యసించి పూర్తిగా దేవుని మీద ఆధారపడుట నేర్చుకొనవలెను. బి ఇశ్రాయేలీలు తమ ప్రయాణములో మారా అను స్థలమునకు చేరుట, తరువాత ఏలీము, ఆ తరువాత సీను అరణ్యము, తరువాత రెఫీదీముకు చేరుకునుట. ఇవి వారి ప్రయాణములలోని ముఖ్య స్థలములు. మారా అనగా చేదు. చేదును దేవుడు తీసివేయడు గాని తీపిగా మార్చగలడు. ఏలీములోని సమృద్ధిని కలిగించగలడు. 4వ భాగం సమర్పించుకొనుట. దానిలోని 20-23 అధ్యాయములు. అందులోని ఏ అంశము? విమోచింపబడిన వారు ప్రభువు యొక్క చిత్తమును నెరవేర్చవలెను. ఆయన సేవకు ప్రతిష్ఠించుకొనవలెను. వారి ప్రవర్తన విషయంలో దైవ చిత్తమునే అనుసరించవలెను. బి అంశము నీతి సంబంధమైన చట్టములను దేవుడు వారికిచ్చుట 10 ఆజ్ఞలు. సి మన తండ్రి తన చట్టములన్నిటినీ మన మనస్సులో ముద్రించి తన ఆత్మనిచ్చి ఆ చట్టముల ప్రకారము నడిపించువాడై ఉన్నాడు. 5వ భాగం విమోచింపబడిన వారు ఆయనను ఆరాధించుట 24-40 అధ్యాయములు. 5లో ఏ విమోచింపబడిన వారు తమ ఇష్ట ప్రకారము కాకుండా తండ్రి ఇష్ట ప్రకారము ఆరాధన చేయవలెను. బి ఆచార సంబంధమైన కట్టడలు ఇవ్వబడుట. సి ప్రత్యక్షరపు గుడారము యొక్క ఏర్పాటు. అందులోని ప్రతి చిన్న వస్తువునకు విలువ అనుగ్రహింపబడెను. యాజకులకు ఉన్న దుస్తులు వారు చేయు ప్రతి పనికి ప్రత్యేకమైన అర్థము కలదు. పాదుర్లు గౌనులు వేసుకొనుట అవసరము. ఎందుకనగా నాయకుడు నాయకుడే, గొర్రెలు గొర్రెలే. నిర్గమాకాండంలో దేవుడు ఇశ్రాయేళ్ల మధ్యకు 1 దిగినాడు, 2 వారితో కలిసి నివసించినాడు. ఇశ్రాయేలు దాసత్వంలోనికి వెళ్ళిపోవటం వలన దేవుడు దిగివచ్చెను. ఆదికాండంలోని దేవుని ప్రజలు పాపములో పడిరి, నిర్గమాకాండములో పాప ఫలితంలోనికి వెళ్ళిరి. గనుక ఆదికాండములో పాపము నుండి, నిర్గమాకాండములో పాప ఫలితము నుండి విడిపించుటకు తండ్రి వచ్చి ఉన్నాడు. పాపము, పాప ఫలితము. పాప ఫలితములో ఎడబాపు, ఇబ్బంది, శ్రమ, శోధన, నరకము. 1-10 అధ్యాయములో 1 దాసత్వము, ఐగుప్తులకు బుద్ధి చెప్పుట. 10-20 అధ్యాయములో 2 విడుదల, తండ్రి గనుక వచ్చి విడిపించెను. 20-30 అధ్యాయంలో 3 అరణ్యము. ఇక్కడే ఆయన వారికి అన్నీ నేర్పించెను, అనగా వారు చేయవలసినవి చేయకూడనివి నేర్పించెను. 30-40 అధ్యాయములు. అందులో 4 సమర్పణ. గుడారము కట్టించి సమర్పణ చేయించెను. అన్నీ వారిచే చేయించి చూపించెను. అరణ్యములో నేర్చుకున్నది యావత్తు అమలులో పెట్టించెను. దాసత్వము నుండి వారిని విడిపించిన తరువాత
అన్ని సంగతులు బోధించిన తరువాత వారు తాము నేర్చుకున్న వాటిలో అమలులో పెట్టకపోతే ఏమి ప్రయోజనము? అట్లే మన విషయమును ఇన్ని విని వాటి ప్రకారము నడవకపోతే లాభమేమి? నష్టమే. తండ్రి 1 వారిని దాసత్వంలోనికి వెళ్ళి తాళం విప్పి, 2 పాఠము నేర్పి, 3 ఆరాధన చేయించి, 4 వారితో గుడారంలోనికి దిగి ఉన్నాడు. అన్ని పనులు వారి నిమిత్తము చేసి ఉన్నాడు, మన నిమిత్తమును చేసి ఉన్నాడు. అంటే పాపము చేసినప్పుడు ఆదికాండంలో వెళ్ళిపోయిన దేవుడు నిర్గమాకాండంలో మరలా దిగివచ్చి దాసత్వము నుండి వారిని విడిపించి నేర్పించి గుడారంలో ప్రవేశించెను. నిర్గమాకాండంలో దేవుని గురించి 2 కథలు ఉన్నవి. మొదటి కథ దేవుడు దిగివచ్చుట, రెండవ కథ దేవుడు నివసించుట. అనగా నిర్గమకాండంలో యేసుప్రభువు చరిత్ర దిగివచ్చుటలోనూ నివసించుటలోనూ ఉన్నది. అనగా మనుషులతో నివసించెను. మోషే కథ. మోషే దేవుని ముఖము చూచి దేవుని స్వరము విని దేవుని ప్రకాశతతో కాంతిలో మహిమలో ఈ 40 దినములు గడిపెను. ఆయన ఉరుములకు మెరుపులకు ధ్వనులకు జడిశాడా? లేదు. ఆయన బ్రతుకు ఇంకా పెరిగిపోయింది. 40 దినములు ఉపవాసము ఆయనను కృశింపచేయలేదు గనుక ఒకరోజు ఉపవాసానికే చిక్కిపోతామేమిటి మనము? మోషే కొండెక్కితే మోషే బ్రతుకు కూడా కొండెక్కింది. ఇది బైబిల్ మిషన్ యొక్క పనివారు సంఘము అంతా మాత్రమే గాక ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన క్రమమై ఉన్నది. బైబిల్ మిషన్ వారు ఏ మంచి కార్యము చేసినను దేవుడు సఫలపరచును. బైబిల్ మిషన్లోని ప్రతి వారును మోషే అంత పవిత్రముగా ఉండవలెను. దీవెన. అట్టి స్థితి పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు నేటి దినధ్యానము ద్వారా మీకు దయచేయునుగాక. ఆమేన్.